శ్రీరామకృష్ణ వేదాంత సాధన. మధురభావ సాధనలో పరిపూర్ణతను సంతరించుకున్న శ్రీరామకృష్ణులు ప్రస్తుతం భక్తిభావ సాధనల్లో పరాకాష్ఠం చేరుకున్నారు. కానీ ఆయన వనరించిన తక్కిన అపూర్వ ఆధ్యాత్మిక సాధనలను వర్ణించడానికి మునుపు ఈ కాలఘట్టంలో ఆయన మనస్థితిని గురించి అధ్యయనం చేయటం ఎంతో అవసరం. ఏ ఒక్క భావ సాధనలోనైనా సాఫల్యం పొందగోరితే సాధకుడు రూపరసాది లౌకిక భోగ్య విషయాలన్నింటినీ విషతుల్యంగా విడనాడాలని మనం గమనించాం. జహా రామ్ తహా నహీ కామ్, రాముడు ఉండే చోట కాముడు ఉండజాలడు అనే తులసీదాస్ సూక్తి అక్షర సత్యం. జహా రామ్ తహా నహీ కామ్, జహా కామ్ తహా నహీ రామ్, దహ ఏక్ సాథ్ మిలతీ నహీ, రచి రజని ఏక్ తామ్. రాముడు ఉండే చోట కాముడు ఉండడు, కాముడు ఉండే చోట రాముడు ఉండడు. సూర్యుడు చీకటి ఒకచోట కలిసి ఉండటం అసంభవం. శ్రీరామకృష్ణుల అసమాన సాధన చరిత్రపై సూక్తికి తార్కాణం. కామకాంచన త్యాగం అనే పునాదిపై దృఢంగా ప్రతిష్ఠితులైన తదనంతరమే ఆయన భక్తి సాధనలు అభ్యసించ మొదలుపెట్టారు. ఆ ఆధారం నుండి అనుమాత్రమైన చెలించకపోవటం చేతనే ఏ సమయంలో ఏ సాధనను అభ్యసించినా దానిలో స్వల్ప వ్యవధిలోనే పరిపూర్ణతను సంతరించుకోగలిగారు. కాబట్టి కామకాంచనాల ప్రలోభం అనే హద్దులకు సుదూర తీరంలో ఆయన మనస్సు ప్రస్తుతం నిరంతరం ఊర్ధ్వస్థితిలో వసించసాగిందనే విషయం సుస్పష్టం. విషయభోగాలను త్యజించి 9 సంవత్సరాల కాలం పాటు భగవద్దర్శనార్థం వనరించిన ఎడతెగని అభ్యాస ఫలితంగా ఆయన మనస్సుకు ప్రస్తుతం కేవలం భగవంతుని గురించి తప్ప మరి ఏ విషయాన్ని గురించిన ఆలోచనలు విషతుల్యంగా అగపడే స్థితిని చేరుకుంది. త్రికరణ శుద్ధిగా భగవంతుడొక్కడే పరాత్పరుడని, సమస్త సారాల సారస్వరూపుడని అవగతం అయ్యే కొద్దీ ఇహంలో కానీ పరంలో కానీ ఒక్క భగవంతుని తప్ప ఇతరాల పట్ల పూర్తి ఉదాసీనం, వాసనారహితం అయింది ఆయన మనస్సు. రూపరసాది బాహ్య విషయాలను, శరీరపు సుఖదుఖాలను విస్మరించి తమ ఇష్టదైవం మీద ఆయన మనస్సు ఎంతవరకు ఏకాగ్రమైందంటే క్షణకాలంలో అనాయాసంగా ఆయన మనస్సు బాహ్య విషయాలన్నిటి నుండి విడివడి ధ్యేయ వస్తువులో సంపూర్ణంగా తన్మయమైపోయి దివ్యానందాన్ని అనుభవించగలిగేది. ఆ విధంగా రోజులు, నెలలు, సంవత్సరాలు క్రమంగా దొర్లిపోయినా ఆ దివ్యానంద ప్రవాహంలో క్షణంపాటు కూడా విఘ్నం కలిగేది కాదు. అంతేకాదు, భగవంతుడు తప్ప జీవితంలో ఆకాంక్షించదగిన వస్తువు మరేదన్నా ఈ లోకంలో ఉన్నదని కానీ లేదా ఉండవచ్చుననే నమ్మకానికి ఏనాడు ఆయన లోను కాలేదు. జగత్కారుడైన భగవంతుడు ఒక్కడే గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. పరమగమ్యుడు, పోషకుడు, ప్రభువు, సర్వసాక్షి, జగత్తుకంతటికే ఆవాసస్థానం, శరణ్యుడు, పరమహితుడు అని గ్రహించడం మూలంగా జగన్మాతపై శ్రీరామకృష్ణులకు జనించిన ఏకాంత భక్తికి, విశ్వాసానికి, పరాధీనతకు మేరలేకపోయింది. వాటి సహాయంతో శ్రీరామకృష్ణులు ప్రస్తుతం జగజ్జననితో తమను నిత్య ప్రేమ సంబంధంతో ముడిపెట్టుకున్నారు. అంతేకాక తన జీవితంలో ప్రతి చిన్న పెద్ద పనిని జగన్మాత ఆదేశ సూచనల మేరకే నిర్వర్తించడానికి పూర్తిగా అభ్యాసపడింది ఆయన మనస్సు. అందుకు హేతువు పసిబిడ్డ తల్లి మీద పూర్తిగా ఎలా ఆధారపడి ఉంటాడో అలాగే సాధకుడు సర్వదా భగవంతుడు తన సమక్షంలోనే ఉండటం చూస్తూ ఆయన మధురాతి మధురమైన పలుకులు విని పులకాంకితుడై ఆయన శక్తివంతమైన బాహువుల ఆలంబనతో సంక్లిష్ట సంసార మార్గంలో నిర్భీతితో సంచరిస్తూ ఉంటాడనే వాస్తవానికి అనేక నిదర్శనలు ఆయనకు అనుభూతమైనాయి. వాత్సల్యపూరితురాలైన తల్లిలా జగత్కారణ రూపిణి అయిన జగన్మాత సర్వదా తన సమక్షంలో ఉంటూ ఉన్న పిదప కూడా శ్రీరామకృష్ణుల సాధనలో నియుక్తులు కావటం ఎందుకు అని ప్రశ్నించవచ్చు. ఎవరిని పొందడానికై సాధకులు యోగాన్ని అభ్యసిస్తారో, కఠోర తపస్యాదులు అనుష్ఠిస్తూ ఉంటారో అతన్ని తన సొంతం చేసుకున్నాక కూడా మళ్ళీ సాధన చేయటంలోని ఔచిత్యం ఏమిటి? ఈ ప్రశ్నను ఇంతకు మునుపు ఒక దృక్పథంలో చర్చించడం జరిగింది. ఇప్పుడు మరో దృక్కోణం నుంచి 4 ముక్కలు చెప్పవలసి ఉంది. గురుదేవుల పాదపద్మాల వద్ద కూర్చుని వారి సాధన చరిత్రను వింటున్నప్పుడు మా మనస్సుల్లో కూడా ఆ సందేహం కలిగింది. దాని గురించి ఆయన్ని అడగటానికి మేము వెనుకాడలేదు. సమాధానంగా ఆయన మాకు ఏం చెప్పారో మేమిక్కడ వివరిస్తున్నాం.
శ్రీరామకృష్ణుడు ఇలా చెప్పడం జరిగింది. చూడండి, సర్వదా సముద్ర తీరంలో వసించే వ్యక్తి మనసులో కొన్ని సమయాల్లో రత్నగర్భగా పేర్కొనబడే సముద్రపు అట్టడుగున నిల్వ ఉన్న అమూల్య రత్నరాశులను చూడాలనే అభిలాష జనిస్తుంది. అదేవిధంగా జగన్మాత సాన్నిధ్యం సర్వదా నాకు లభించినప్పటికీ అనంత భావమయ్యి అనంత రూపిణి అయిన ఆమె నానాభావాలను అనుభూతం చేసుకోవాలనే, ఆమె నానా రూపాలను దర్శించాలనే బలీయమైన కోరిక నాలో ఉదయించింది. ప్రత్యేకమైన ఏదో ఒక రూపంలో ఆమెను దర్శించాలనే ఆకాంక్ష కలిగినప్పుడు ఆమెను అదే రూపంలో నాకు దర్శనం ఇవ్వమని మంకుపట్టుతో ప్రార్థించేవాడిని. కరుణామయి అయిన అమ్మ కూడా అప్పుడు తన ఆ భావాన్ని లేదా రూపాన్ని దర్శించడానికి అనువైన ఆధ్యాత్మిక సాధనకు ఆవశ్యకమైన వాటిని అన్నింటినీ సమకూర్చి నాచే నిర్వర్తింపజేసి నాకు ఆ రూపంలో దర్శనమిచ్చేది. ఆ రీతిలో విభిన్న ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించబడినాయి. శ్రీరామకృష్ణులు మధురభావ సాధనలో పరిపూర్ణ సిద్ధిని పొంది భక్తి సాధనల చరమభూమికను చేరుకున్నారు. ఆ పిదప సర్వభావాతీతమైన సుప్రసిద్ధ అద్వైత వేదాంత సాధనను అనుష్ఠించాలనే తీవ్ర ప్రేరణ ఆయనలో జనించింది. జగన్మాత ప్రోత్సాహంతోనే ఆ ప్రేరణ ఆయనలో ఏ విధంగా కలిగిందో, ఏ విధంగా ఆయన జగన్మాత నిర్గుణ నిరాకార నిర్వికల్ప తురీయ రూపాన్ని అనుభూతం చేసుకున్నారో ఆ ఉదంతం పాఠకులకు ఇప్పుడు చెప్పబోతున్నాం. శ్రీరామకృష్ణుడు అద్వైత సాధనను ప్రారంభించిన సమయంలో వృద్ధురాలైన ఆయన తల్లి దక్షిణేశ్వరంలో నివసిస్తూ ఉండేది. పెద్ద కుమారుడైన రామ్ కుమార్ మరణశోకాన్ని ఎంతో కష్టంతో సంభాళించుకొని ఆ తల్లి మిగిలిన ఇద్దరు కుమారులను అతి ప్రియంగా చూసుకుంటూ కాలం గడపసాగింది. కానీ అనతి కాలంలోనే ప్రియాతి ప్రియమైన తన చిన్న కుమారుడు గదాధర్ పిచ్చివాడైనాడనే లోకుల వదంతి విని ఆమె అంతులేని దుఃఖం అనుభవించింది. కుమారుణ్ణి స్వగృహానికి రప్పించి నానా రకాల చికిత్సలు, శాంతి స్వస్థేనాదులు జరిపించిన పిదప ఏదో విధంగా అతడు కొంత కోలుకోవడంతో ఆమె హృదయంలో మళ్ళీ ఆశ చిగురించింది. పిదప అతడికి వివాహం చేయించింది. కానీ వివాహానంతరం దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చాక గదాధర్ మళ్ళీ వెనుకటి స్థితిలో పడిపోయాడని ఎరిగి ఆ వృద్ధురాలు తనను అదుపులో ఉంచుకోలేకపోయింది. తన కుమారుడు కోలుకోవటానికై ఆమె స్వగ్రామంలోని శివాలయానికి మొదట వెళ్ళింది. ఆ పిదప ముకుందపురంలోని ప్రాచీన శివాలయానికి వెళ్ళి ఆమరణ ఉపవాస వ్రతం చేపట్టింది. మహాదేవుడు స్వప్నంలో ఆమెకు దర్శనమిచ్చి ఆమె కుమారుడు దివ్యోన్మాదంలో ఉన్నాడని, పిచ్చివాడు కాడని తెలిపిన పిదప ఆమె కొంత ఊరడిల్లింది. అయినప్పటికీ సంసారం పట్ల పూర్తిగా నిరాసక్తత ఆమెలో కలిగింది. ఇది జరిగిన కొద్ది కాలానికే తన శేష జీవితాన్ని భావన గంగా తీరంలో గడపాలని నిశ్చయించుకొని ఆమె తన చిన్న కుమారుని వద్దకు దక్షిణేశ్వరానికి వచ్చేసింది. సంసారంలో ఎవరి కోసం ఎవరితో తాను కలిసి జీవించిందో వారు ఒకరి వెనుక ఒకరు తనను సంసారాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ వృద్ధాప్యంలో సంసారాన్ని అంటిపెట్టుకొని తాను ఉండటంలో ప్రయోజనం ఏముందని ఆమె యోచించడమే ఆమె దక్షిణేశ్వర ఆగమనానికి కారణం. మధుర్నాథ్ జరిపిన అన్నమేరు ఉత్సవాన్ని గురించి మేము మునిపే చెప్పడం జరిగింది. తన శేష జీవితాన్ని గంగా తీరంలోని దక్షిణేశ్వరంలో గడపాలని తీర్మానించుకున్న శ్రీరామకృష్ణుల తల్లి 1864 సంవత్సరంలో పై ఉత్సవం జరుగుతూ ఉన్న సందర్భంలో కాళికాలయానికి అరుదించి ఉంటారని మేము ఊహిస్తున్నాం. ఆమె ఈ సంకల్పం నెరవేరింది. ఆమె కామార్పుకూరుకు మళ్ళీ ఎన్నడూ తిరిగి వెళ్ళలేదు. తన శేష జీవితంలోని 12 సంవత్సరాల కాలం ఆమె కాళీ ఆలయంలోనే గడిపి 1876 సంవత్సరంలో పరమపదించింది. కాబట్టి శ్రీరామకృష్ణులు జటాధారి నుండి రామమంత్ర దీక్షను పుచ్చుకోవటం, ఆయన నుండి రామ్లాలా ప్రతిమను గ్రహించటం, వాత్సల్య మధుర అద్వైతాది భావ సాధనలను అనుష్ఠించటం మొదలైనవన్నీ ఆయన తల్లి దక్షిణేశ్వరంలో వసిస్తూ ఉన్న కాలంలోనే జరిగాయనటంలో ఎలాంటి సందేహము లేదు. శ్రీరామకృష్ణుల తల్లిలో లోభం అనేది అణుమాత్రమైనా లేదనడానికి నిదర్శనంగా మేము ఇక్కడ ఒక సంఘటన గురించి పాఠకులకు తెలియజేయాలనుకుంటున్నాం. ఆ సంఘటన ఆమె దక్షిణేశ్వరానికి వచ్చిన కొద్ది కాలంలోనే జరిగింది. ఈ కాలంలో దేవాలయపు నిర్వహణాధికారం అంతా మధుర్నాథ్ చేతుల్లో ఉన్నదని, అన్నమేరు ఉత్సవం మొదలైన పుణ్యకార్యాలను చేస్తూ ఉన్నాడని ఇంతకు మునిపే చెప్పడం జరిగింది. శ్రీరామకృష్ణుల పట్ల అతడికి అపరిమిత భక్తి ప్రపత్తులు ఉండడం చేత
ఆయన సేవాకార్యం తన తదనంతరం కూడా ఎలాంటి లోటుపాట్లు లేక సమర్థనీయంగా జరిగేటట్లుగా సర్వదా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ శ్రీరామకృష్ణులలో జ్వలించే వైరాగ్యం కారణంగా ఆ విషయాన్ని మధుర్ ఆయనతో ప్రస్తావించడానికి సాహసించలేకపోయాడు. ఇలా ఉండగా ఒకరోజు మధురు శ్రీరామకృష్ణుల ఆంతర్యం తెలుసుకోగోరి ఆయనకు వినవచ్చేటట్లు ఒక జమీని ఆయన పేరిట వ్రాసిపెట్టే విషయం హృదయతో ప్రస్తావించాడు. ఈ ఘటన అతన్ని గొప్ప కష్టానికి గురిచేసింది. శ్రీరామకృష్ణులు వారి సంభాషణ కొంచెం వినగానే పిచ్చివాడిలా పరిగెత్తుకుంటూ వచ్చి, ధూర్తుడా, నన్ను లౌకిక వ్యక్తి చేయాలనుకుంటున్నావా అంటూ దాదాపు అతన్ని కొట్టబోయినంత పనిచేశారు. కానీ ఆ యోచన మధుర్ను ఎన్నడూ వదలలేదు. సదా అతడి మనసులో రగులుతూనే ఉండిపోయింది. కానీ దాన్ని కార్యాచరణలో పెట్టే సదవకాశం అతడికి లభించలేదు. శ్రీరామకృష్ణుల తల్లి చంద్రాదేవి దక్షిణేశ్వర ఆగమనంతో తన దీర్ఘకాలిక సంకల్పం నెరవేరటానికి చక్కని అవకాశం ఏర్పడిందని అతడు భావించాడు. వెంటనే మధుర్ ఆ వృద్ధురాలిని ప్రతిరోజు కలుసుకొని ఆమెను అవ్వ అని సంబోధిస్తూ పిచ్చాపాటి మాట్లాడుతూ క్రమంగా ఆమెకు అమిత ఇష్టుడైపోయాడు. తర్వాత ఒకరోజు చక్కని సదవకాశం చూసి ఆమెకు మనస్ఫూర్తిగా ఇలా విన్నవించాడు. అవ్వగారు, మీకు సేవ చేసే అవకాశం నాకు ఇంతవరకు ఇవ్వలేదు. నన్ను మీ సొంత మనిషిగా భావించే పక్షంలో మీకు కావాల్సింది ఏదైనా నా నుండి పుచ్చుకోండి. సరళచిత్తురాలైన ఆ వృద్ధురాలు గొప్ప ఇరకాటంలో పడింది. ఎందుకంటే కొంతసేపు దీర్ఘంగా ఆలోచించాక కూడా తనకు ఏం కావాలో ఆమెకు స్ఫురించలేదు. ఈ సంకట స్థితిలో ఆమె ఇలా అంది, నాయనా, భగవంతుడు నిన్ను చల్లగా చూడుగాక. ప్రస్తుతం నీ ప్రేమాస్పద పోషణలో నాకు ఏ లోటు లేదు. నాకు ఏదైనా అవసరమైనప్పుడు నిన్ను తప్పక అడుగుతాను. ఇలా అంటూ ఆమె తన పెట్టెను తెరిచి మధుర్తో ఇలా అంది, ఇదిగో చూడు, నాకు ఎన్ని చీరలున్నాయో. నీ పోషణలో తినడానికి తాగటానికి కొదవలేదు. కావలసినవన్నీ నువ్వు అమరుస్తున్నావు కూడా. అలాంటప్పుడు నీ నుండి నేను ఏం కోరమంటావు? కానీ మధుర్ అంత తేలిగ్గా విడిచిపెట్టే వ్యక్తి కాదు. అతడు పదే పదే ఆమెను ఏదన్నా అడగండి అంటూ ప్రాధేయపడ్డాడు. కాసేపు తీవ్రంగా ఆలోచించాక శ్రీరామకృష్ణుల తల్లికి తనకు అవసరమైంది ఏమిటో గుర్తుకొచ్చి ఇలా అంది, నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటే పంటి నొప్పికి మందుగా వేసుకోవటానికి ఒక అణా పొగాకు కొని తెచ్చివు. ఆమె మాటలకు లౌకికుడైన మధుర్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమెకు ప్రణామం చేస్తూ, అటువంటి త్యాగశీలుడైన కుమారుడు ఇటువంటి తల్లికి కాక మరెవరికి జన్మిస్తాడు అన్నాడు. ఆ తర్వాత ఆమెకు పొగాకు తెప్పించి ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు వేదాంత సాధనను అనుష్ఠిస్తున్న సమయంలో ఆయన దాయాది అయిన హలధారి కాళికాలయంలోని శ్రీ రాధాగోవిందుల పూజారిగా నియుక్తుడై ఉన్నాడు. శ్రీరామకృష్ణుల కంటే అతడు వయసులో పెద్దవాడు, భాగవతాది శాస్త్ర గ్రంథాల్లో ఒకంత అభినవేశం ఉన్నవాడు. ఈ కారణాల వల్ల అతడికి గర్వం ఉండేది. శ్రీరామకృష్ణులను అతడు ఎలా పరిహసిస్తూ ఉండేవాడో, ఆయనకు కలిగిన దివ్య దర్శనాలు, ఆధ్యాత్మిక అనుభవాలు సమస్తం ఆయన చిత్తచాంచల్యం వల్ల ఏర్పడిన వికారాలను విమర్శిస్తూ ఉండేవాడు. అతడి అభిప్రాయాన్ని విని శ్రీరామకృష్ణులు ఎంతో బాధపడి జగన్మాత వద్దకెళ్ళి ఆ సంగతి నివేదించి తల్లి నుండి పదే పదే అనునయింపబడేవారు. ఈ విషయాలన్నింటినీ పాఠకులకు మునిపే తెలియజేశాం. ములుకుల వంటి హలదారి పరిహాసపూరిత పలుకులు విని ఒకమారు శ్రీరామకృష్ణులు విషణ్ణులైనప్పుడు భావవస్థలోకి ప్రవేశించి దానిలో ఒక సౌమ్యమూర్తిని దర్శించి భావముఖంలో నెలకొని ఉండమనే ఆదేశాన్ని పొందారు. ఈ సంఘటనలో ఆయన వేదాంత సాధనను చేపట్టడానికి ఒకంతకాలానికి మునుపు జరిగినట్లుగా తెలుస్తోంది. మధురభావ సాధనను అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు స్త్రీల దుస్తులు, ఆభరణాలు ధరించి అచ్చం స్త్రీ మాదిరి ప్రవర్తించడం చూసి హలధారి ఆయన్ను ఆత్మజ్ఞాన శూన్యుడని నిర్ణయించాడు. పరమహంస పరివ్రాజకాచార్యుడైన శ్రీ తోతాపురి దక్షిణేశ్వరానికి విచ్చేసి అక్కడ వసిస్తున్నప్పుడు హలధారి కాళికాలయంలో ఉండేవాడని, అప్పుడప్పుడు తోతాపురితో శాస్త్ర గ్రంథాలపై చర్చిస్తూ ఉండేవాడని మేము శ్రీరామకృష్ణుల ముఖతా విన్నాం. ఒకరోజు తోతాపురి హలధారి ఆధ్యాత్మ రామాయణం గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముని దివ్య దర్శనాన్ని శ్రీరామకృష్ణులు పొందారు. తోతాపురి బహుశా క్రీస్తకం 1865 సంవత్సరాంతంలో దక్షిణేశ్వరానికి విచ్చేసి ఉండవచ్చు. ఆ తర్వాత కొన్ని నెలలకు అనారోగ్యం కారణంగాను తదితర కారణాల చేత హలధారి కాళికాలయపు పూజారిగా ఉద్యోగ విరమణ చేయటం జరిగింది. శ్రీరామకృష్ణుల అన్నగారైన రామ్ కుమార్ కుమారుడు అక్షయ్ హలధారి స్థానే కాళికాలయ పూజారిగా నియుక్తుడయ్యాడు.
భగవంతునిలో సాయుధ్యాన్ని లేక తాదాత్మ్యాన్ని పొందాలని కానీ లేక నిర్వాణముక్తిని పొందాలని కానీ ఎన్నడూ ప్రయత్నించకపోవడమే భక్తుడి స్వాభావికత. శాంత్యాది భక్తి మార్గాలను అవలంబించి భగవంతుని నానారూప వైభవాన్ని, ఉదాత్త గుణాలను చవిచూడాలనే భక్తుడి నిరంతర యత్నం. చక్కెర కాగోరను, చక్కెరను రుచి చూడకోరతాను అనే దేవీ భక్తుడైన రాంప్రసాదుని సూక్తి భక్తుల హృదయపూర్వక ఉద్వేగపు స్వాభావిక విస్ఫోటంగా ప్రసిద్ధిగాంచింది. అలాంటప్పుడు భావసాధనల పరాకాష్ఠకు చేరుకొని సకల భావాలకు అతీతమైన అద్వైతావస్థకు చేరటం కోసమైన శ్రీరామకృష్ణుల ప్రయత్నం అనేకులకు విపరీతంగా తోచవచ్చు. కానీ ఇలాంటి నిర్ణయానికి రావడానికి మునుపు ప్రస్తుతం శ్రీరామకృష్ణులు ఏ పని చేయడంలోనూ చొరవ తీసుకునే సామర్థ్యం లేనివారైనారని మనం గుర్తుంచుకోవాలి. జగజ్జనని బిడ్డగా శ్రీరామకృష్ణులు సర్వదా సంపూర్ణంగా ఆమె మీదనే ఆధారపడి ఆమెపై పూర్తి విశ్వాసం ఉంచి సదా అన్ని రీతుల్లోనూ ఆమె మార్గదర్శకత్వంలో మెలగటంలో సంతృప్తి చెందేవారు. జగన్మాత తన వంతుగా ఆయన బాధ్యతలన్నీ తానే వహించి తన ఒక ప్రత్యేక ప్రయోజనార్థం ఆయన ఎరుకయే లేక ఒక కొత్త మూసలో ఆయన్ను పోతపోయి నెంచింది. అన్ని సాధనలు ముగిసిన పిమ్మట జగజ్జనని అభిలాష మేరకు ఒక దివ్య సంఘటన మూలంగా శ్రీరామకృష్ణులు ఆ ప్రత్యేక ప్రయోజనం ఏమిటో తెలుసుకోగలిగారు. వ్యక్తిమాత్రుడిగా తాను ఒకంత విడివడి ఉంటూ జగజ్జనని ప్రేమలో పూర్తిగా ముడివడి లోకశ్రేయస్సు అనే ఆమె మోపిన మహాబాధ్యతను తనదిగా గ్రహించి పరమానందంతో నిర్వర్తించదొడిగారు. మధురభావ సాధనలో పరిపూర్ణతను పొందిన పిమ్మట శ్రీరామకృష్ణులు అద్వైత సాధనను చేపట్టడంలోని యుక్తియుక్తత మరొక దృక్పథం నుంచి స్పష్టమవుతుంది. భావస్థితి, భావాతీత స్థితుల రెంటికి నడుమ సర్వదా కార్యకారణ సంబంధం ఒకటి ఉంది. ఎందుకంటే భావస్థితులన్నిటికీ అతీతమైన అద్వైత రాజ్యపు భూమానందమే పరిమితమై భావరాజ్యానికి చెందిన శ్రవణ, దర్శన, స్పర్శనాది భగవత్ సంభోగానంద రూపంగా వ్యక్తం అవుతోంది. కాబట్టి మధురభావపు పరాకాష్ఠకు చేరి ద్వైత భూమి యొక్క చరమస్థితిని చేరుకున్నాక భావాతీతమైన అద్వైత భూమికి తప్ప మరెచ్చటికి పోగలుగుతుంది శ్రీరామకృష్ణుల మానసం. పై వాదన సకారణయుతమే అయినప్పటికీ శ్రీరామకృష్ణులు జగజ్జనని సూచన మేరకే అద్వైత సాధనను అనుష్ఠించారని ఈ క్రింది సంఘటన సుస్పష్టం చేస్తున్నది. గంగాసాగరంలో స్నానం ఆచరించాలనే ఆకాంక్షతోనూ పూరీ క్షేత్రంలో జగన్నాథుని దర్శించాలనే అభిలాషతోనూ పరివ్రాజకాచార్యుడైన శ్రీ తోతాపురి మధ్య భారతదేశం నుండి ఇచ్ఛానుసారం తీర్థయాత్రలు సలుపుతూ వంగదేశానికి అరుదించాడు. పావన నర్మదా నదీ తీరంలో సుదీర్ఘకాలం ఏకాకిగా వసించి నిర్వికల్ప సమాధి స్థితిని చేర్చగల ఆధ్యాత్మిక సాధనానుష్ఠానాల్లో నిమగ్నుడై బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందిన మహనీయుడాతుడు. ఇప్పటికీ అక్కడ వృద్ధ సాధువులు ఇందుకు ప్రత్యక్ష సాక్షులై ఉన్నారు. బ్రహ్మజ్ఞానం సిద్ధించాక యథేచ్ఛగా కొంతకాలం పర్యటించాలనే ఆకాంక్ష అతడిలో జనించింది. ఆ అభిలాషతోనే అతడు భారతదేశపు తూర్పు ప్రాంతాలకు వచ్చి పుణ్యక్షేత్రాలను ఒకటి వెంట ఒకటిగా సందర్శించసాగాడు. సమాధి స్థితిలో ఉండని సమయాల్లో ఆత్మారాములైన మహాపురుషులకు బాహ్య ప్రపంచం గోచరిస్తూ ఉన్నా అది వారికి బ్రహ్మంగానే అనుభూతమవుతూ ఉంటుంది. మాయా ఆచ్ఛాదితమైన ఈ జగత్తులోని వ్యక్తులను, వస్తువులను, దేశకాలాదులను హెచ్చుతగ్గులుగా ఆ బ్రహ్మపదార్థపు అభివ్యక్తాలుగానే అనుభూతం చేసుకుంటూ వారు ఆ కాలంలో దేవాలయాలు, పుణ్యతీర్థాలు, సాధు సందర్శనాలు చేస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మజ్ఞుడైన తోతాపురి కూడా తీర్థాటనలకు బయలుదేరటంలో వింత ఏమీ లేదు. పైన పేర్కొన్న 2 అంటే గంగాసాగరం, పూరి పుణ్యతీర్థాల సేవనానంతరం భారతదేశ వాయువ్య ప్రాంతాలకు వెళుతూ ఆయన దక్షిణేశ్వరం చేరుకున్నాడు. ఏ ప్రదేశంలోనైనా 3 రోజుల కంటే ఎక్కువ కాలం గడపడం ఆయన నియమం కాదు. అందుచేతనే దక్షిణేశ్వర కాళీ ఆలయంలో కూడా 3 రోజులు మాత్రమే గడపాలని ఆయన వచ్చాడు. అనూహ్య లీలా విలాసిని అయిన జగజ్జనని అతడి జ్ఞానానికి పరిపూర్ణతను సంతరింపచేయటానికి తన సొంత బిడ్డ అయిన శ్రీరామకృష్ణులతో అద్వైత సాధనను అనుష్ఠింపచేయటానికి అక్కడికి తీసుకుని వచ్చిందని తోతాపురి మొదట్లో గ్రహించలేకపోయాడు. కాళికాలయానికి రావడంతోనే తోతాపురి మొదట స్నానఘట్టం మీద విశాల ద్వారమండపానికి వచ్చాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు ఏకవస్త్రం ధరించి అన్యమనస్కులై అతి సామాన్యంలా కూర్చునున్నారు. తపోదీప్తితో భక్తిభావంతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్న శ్రీరామకృష్ణుల ముఖారవిందాన్ని తిలకించిన క్షణంలోనే తోతాపురి ఆయన పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆయన సామాన్య వ్యక్తి కాడని,
అద్వైత వేదాంత సాధనకు ఉపయుక్తుడైన అటువంటి ఉత్తమాధికారి కనిపించడం చాలా అరుదు అని తోతాపురి హృదయాంతరాళంలో తలచాడు. ఆశ్చర్య ఆరాటాలు పెనుగొనగా తోతాపురి అడుగులు ముందుకు వేసి శ్రీరామకృష్ణులను సమీపించి ఇలా అనుకున్నాడు. తాంత్రిక సాధనలతో ఊరిపోయిన వంగదేశంలో వేదాంత సాధనకు ఉపయుక్తమైన వ్యక్తి మరొకడు ఉంటాడా? సునిశ్చితంగా పరిశీలించి తనంతట తానుగా శ్రీరామకృష్ణులను ఇలా అడిగాడు. నువ్వు పరమయోగ్యుడైన సాధకునిలా కనిపిస్తున్నావు. వేదాంత సాధనను ఆచరిస్తావా? జటాజూటధారి ఆజానుబాహు అయిన ఆ నగ్న సన్యాసికి శ్రీరామకృష్ణులు ఇలా బదులు చెప్పారు. ఏం చేయాలో ఏం చేయరాదో నాకేమీ తెలియదు. సమస్తం మా అమ్మకే తెలుసు. ఆమె ఆదేశం మేరకు చేస్తాను. అందుకు తోతాపురి, అయితే వెళ్ళు, నీ తల్లిని అడిగి వెంటనే తిరిగిరా. ఇక్కడ నేను ఎక్కువ కాలం ఉండబోవటం లేదు అన్నాడు. శ్రీరామకృష్ణులు బదులుగా ఏమీ పలుకకుండా నెమ్మదిగా జగన్మాత ఆలయానికి వెళ్ళారు. ఆలయంలో భావావిష్టులై, వెళ్ళి నేర్చుకో, నీకు బోధించే నిమిత్తమే ఆ సన్యాసి ఇక్కడికి వచ్చాడు అన్న జగజ్జనని ఆదేశవాణిని విన్నారు. అర్ధబాహ్య చైతన్య స్థితిలో శ్రీరామకృష్ణులు అప్పుడు దివ్యానంద తేజోవదనులై తోతాపురి వద్దకు తిరిగి వచ్చి తల్లి ఆదేశాన్ని అతడికి తెలిపారు. శ్రీరామకృష్ణులు తల్లి అంటూ ప్రేమాతిశయంతో సంబోధిస్తున్నది మానవమాత్రురాలైన తల్లిని కాదని, ఆలయంలో ప్రతిష్ఠితమైన దేవీ విగ్రహాన్నే అని గ్రహించాడు తోతాపురి. పసిపాలుని వంటి అతడి నిష్కాపట్యాన్ని చూసి ముగ్ధుడైనాడు. కానీ అతడి ఈ మనోవైఖరికి హేతువులు అమాయకత్వం, మూఢనమ్మకమే అని అతడు భావించాడు. ఇలా భావించుకోవడంతోనే జాలిగొలిపే దరహాసంతో తోతాపురి పెదవి కొనలు ఎలా వంపులు తిరిగాయో మనం ఊహించుకోవచ్చు. తోతాపురి కుశాగ్రబుద్ధి వేదాంతంలో వర్ణింపబడిన కర్మఫలదాయకుడైన ఈశ్వరుణ్ణి తప్ప ఇతర దేవతలను ఎవరినీ గుర్తించడానికి ఒప్పుకోలేకపోవటమే ఇందుకు కారణం. అంతేగాక పరబ్రహ్మప్రాయుడైన సంయమయుక్త సాధకుడికి ఆ ఈశ్వరుడి అస్తిత్వాన్ని విశ్వసించడమే తప్ప అతన్ని ప్రార్థించి అతడి కృపాసిద్ధికై భక్తి ద్వారా అతన్ని ఆరాధించవలసిన ఆవశ్యకత ఏమీ లేదని తోతాపురి అభిప్రాయం. ఈశ్వరుని గురించే అతడి భావన ఇలా ఉండగా ఇక త్రిగుణమయ్యి బ్రహ్మశక్తి అయిన మాయను గురించి అతడి భావాన్ని మనం ఊహించుకోవచ్చు. అందుచేతనే తోతాపురి ఆమెను కేవలం భ్రమగానే తలచి ఆమెకు ఒక వ్యక్తిగత అస్తిత్వం ఉన్నదని కూడా, అంటే భ్రమకు అస్తిత్వం ఆపాదిస్తే అది భ్రమ ఎలా అవుతుంది, అంగీకరించడు. ఇక ఆమెను ప్రసన్నురాలిని చేసుకోవటం, ఆమెను ఆరాధించడం ఎలా ఒప్పుకుంటాడు? ఫలితంగా అజ్ఞాన బంధనం నుండి ముక్తిని పొందడానికి సాధకుడికి పురుషకారం, స్వప్రయత్నం ఒక్కటే ఉపాయమని అతడి నిశ్చిత అభిప్రాయం. ఆత్మజ్ఞానానికి ఈశ్వరుడి లేదా శక్తితో కూడిన బ్రహ్మకృప తోడ్పాటు ఆవశ్యకమనే భావన తోతాపురి మనస్సులో అసలు జనించేదే కాదు. అంతేకాక ఎవరు అలా సాకార ఉపాసన చేస్తారో వారు కుసంస్కార వశవర్తులయ్యే అలా చేస్తూ ఉంటారనే నిర్ణయానికి వచ్చాడు అతడు. ఏది ఏమైనప్పటికీ తన వద్ద దీక్ష పుచ్చుకొని జ్ఞాన మార్గంలో సాధన చేయసాగినప్పుడు శ్రీరామకృష్ణుల ఆ గత సంస్కారాలన్నీ అతి త్వరితంగా తొలగిపోతాయని భావించి తన యోచనను ఆయనతో ప్రస్తావించక ఇతర అంశాలతో పరిచయం కలిగించాడు. వేదాంత సాధనకు మునుపు శిఖను, యజ్ఞోపవీతాన్ని పరిత్యజించి విధివిహితంగా సన్యాసం పరిగ్రహించాలని తోతాపురి చెప్పాడు. అందుకు శ్రీరామకృష్ణులు ముందు ఒకంత తటపటాయించి పిదప గోప్యంగా సన్యాసం పుచ్చుకోవడంలో తనకు ఎలాంటి ఆక్షేపణ లేదని అన్నారు. కానీ దాన్ని బహిరంగంగా నిర్వర్తిస్తే అప్పటికే శోకసంతప్త అయిన వృద్ధురాలైన తన తల్లి హృదయం మరింత క్షోభిస్తుందని అలా చేయలేనని చెప్పారు. గోప్యంగా సన్యాసం శ్రీరామకృష్ణులు ఎందుకు తీసుకోగోరారో అర్థం చేసుకున్న తోతాపురి, మంచిది, శుభముహూర్తం చూసి గోప్యంగానే నీకు సన్యాసం ఇప్పిస్తాను అన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఒక అనువైన స్థలంలో గడపాలనే ఉద్దేశంతో ఆలయ ఉపవనానికి ఉత్తరాన ఉన్న సుందర పంచవటికి వచ్చి అక్కడ తన ఆసనాన్ని పరిచాడు. తదనంతరం ఒక శుభముహూర్తంలో పితృదేవతల ఆత్మతృప్త్యర్థం శ్రాద్ధాది కర్మలు చేయమని తోతాపురి శ్రీరామకృష్ణులను ఆదేశించారు. ఆ కర్మకాండ ముగిశాక శిష్యుడి ఆత్మతృప్తికై కూడా యథావిధిగా పిండ ప్రదానం చేయించాడు. అందుకు కారణం, సన్యాసం పుచ్చుకున్నప్పటి నుండి సాధకుడు ఇహలోక భూభువ ఆది సమస్త లోకాలను పొందే ఆశను, హక్కును పూర్తిగా పరిత్యజిస్తాడు. అందుచేతనే సన్యసించే ముందు తన శ్రాద్ధ కర్మను తానే స్వయంగా చేసుకోవాలని శాస్త్రాలు ఆదేశిస్తున్నాయి.
శ్రీరామకృష్ణులు తన ఆధ్యాత్మిక గురువుగా ఎవరిని ఎప్పుడైతే స్వీకరించారో అప్పుడు నిస్సంకోచంగా తనను తాను వారికి అర్పించుకొని వారి ఆదేశాలను సంపూర్ణ విశ్వాసంతో పాటించేవారు. అందుచేత ఆయన ఇప్పుడు తోతాపురి ఆదేశానుసారం తూచా తప్పక వర్తించారని వేరే చెప్పనవసరం లేదు. శ్రాద్ధాది పూర్వక్రియలన్నిటినీ ఆచరించి సంయత చిత్తులై పంచవటి ధరినున్న సాధన కుటీరంలో గురువు తెలిపినట్లు సన్యాస దీక్షకు వలసిన సామాగ్రిని సేకరించుకొని ఆ శుభముహూర్తం కోసం నిరీక్షింపసాగారు. వేకువకు 2 గంటలు ఉందనగా శుభబ్రహ్మ ముహూర్త సమయం ఏతించినప్పుడు గురు శిష్యులిద్దరూ సాధన కుటీరంలో కలుసుకున్నారు. అన్ని పూర్వక్రియలు ముగిశాక హోమాగ్ని ప్రజ్వలింపబడింది. ఇక భగవదార్థం సర్వస్వత్యాగం అనే ఏ వ్రతము సనాతన కాలం నుండి అవిచ్ఛిన్న గురు పరంపరానుగతంగా భారతదేశాన్ని బ్రహ్మజ్ఞ పదవిలో సుప్రతిష్ఠితం చేస్తూ వస్తున్నదో ఆ సన్యాస దీక్షను స్వీకరించడానికి ముందు ఉచ్చరింపబడవలసిన మంత్రాల పవిత్ర గంభీర ధ్వనితో పంచవటి ప్రాంతం మారుమోగింది. పావన సలిల భాగీరథి స్నేహపూర్ణ వక్షాన్ని స్పృశించిన ఆ ధ్వని సుఖస్పర్శ ఒక నూతన అనుపమాన ప్రాణ సంచారాన్ని ఆమెలో కల్పించింది. యుగాలు గతించాక అలౌకిక భారతీయ సాధకుడొకడు భారతదేశం సమస్త ప్రపంచంలోని బహుజన హితార్థం మళ్లీ సంపూర్ణ పరిత్యాగ వ్రతాన్ని సన్యాసాన్ని స్వీకరించనున్నాడనే శుభవార్తను నలుదిశలా చాటించడానికే అన్నట్లు మర్మరధ్వనితో ఆనందంగా నృత్యం చేస్తూ ఆ జాహ్నవి ప్రవహించసాగింది. గురువు విరజాహోమ మంత్రాలను పఠింప ప్రారంభించాడు. శిష్యుడు ఏకాగ్రచిత్తంతో గురువును అనుసరించి ఆ మంత్రాలను ఉచ్చరిస్తూ ప్రజ్వలిత పవిత్ర హోమాగ్నిలో ఆహుతులను సమర్పించసాగాడు. మొదట ప్రార్థనా మంత్రాలు ఉచ్చరింపబడ్డాయి. పరబ్రహ్మతత్వం నన్ను పొందునుగాక, పరమానంద లక్షణం కలిగిన పదార్థం నన్ను పొందునుగాక, అఖండం ఏకరసం మధుమయము అయిన పరబ్రహ్మ నాలో ప్రకటితమవుగాక, నిన్ను ప్రకటించే బ్రహ్మ విద్యతో సహా నిత్యం వర్తమానుడనై ఉండే హే పరమాత్మ, దేవమర్త్యాది నీ బిడ్డలందరిలో నీ విశిష్ట కరుణకు పాత్రుడనైన నేను నీ బిడ్డను, నీ సేవకుణ్ణు. సంసారమనే ఈ పీడకలను నాశనం గావించు. ఓ పరమేశ్వర, ద్వైత రూపంలో ప్రతిభాసిస్తూ ఉన్న నా పీడకలనన్నింటినీ అంతం చేయి. హే పరమాత్మ, నా ప్రాణవృత్తులనన్నింటినీ నీకు ఆహుతించి ఇంద్రియాలనన్నింటినీ నిరోధించి నీపై ఏకాగ్రచిత్తుడిని అవుదునుగాక. సర్వప్రేరకుడైన ఓ దేవా, జ్ఞాన ప్రతిబంధకాలైన మలినాలన్నిటినీ నా నుంచి తొలగించి నిరర్ధక విరుద్ధ భావనాదులు లేని యథార్థ తత్వజ్ఞానం నాలో ఉదయిస్తుందో దాన్ని నాకు అనుగ్రహించు. సూర్యుడు, వాయువు, నదీ నదాల స్నిగ్ధ పవిత్ర జలాలు, వరి, గోధుమలు మొదలైన ఆహార పదార్థాలు, మొక్కలు, వనస్పతులు ఇత్యాది లోకంలోని వస్తువులన్నీ నీ ద్వారా నిర్దేశింపబడి నా మార్గానికి సుకరములై నా తత్వజ్ఞాన సముపార్జనలో సహాయకారులగుగాక. హే బ్రహ్మన్, నువ్వే ఈ ప్రపంచంలోని విశిష్ట శక్తివంతాలైన అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నావు. శరీర మానసాలను పవిత్రీకరించుకొని తత్వజ్ఞాన ధారణకు వలసిన సమర్థతను గడించాలనే ఆకాంక్షతో నేను అగ్నిస్వరూపుడవైన నీకు ఆహుతులు వ్రేలుస్తున్నాను. నా పట్ల ప్రసన్నుడువు కా. త్రిసుపర్ణ మంత్రాల తాత్పర్యానికి మహానారాయణ ఉపనిషత్తు చూడండి. ప్రార్థనా మంత్రాలు ఉచ్చరింపబడ్డ పిదప విరజాహోమం ప్రారంభమైంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే నాలోని పంచభూతాలు పవిత్రమొగ్గాక. ఈ ఆహుతి ప్రభావంతో రజోగుణజనితమైన కళంకాల నుండి ముక్తుడనై నేను జ్యోతిస్వరూపుణ్ణవుతానుగాక. స్వాహ. ప్రాణం, అపానం, యానం, ఉదానం సమానం నాలోని ఈ పంచవాయువులు పవిత్రమొగ్గాక. ఈ ఆహుతి ప్రభావంతో రజోగుణజనితమైన కళంకాల నుండి ముక్తుడనై నేను జ్యోతిస్వరూపుణ్ణవుతానుగాక. స్వాహ. శబ్దస్పర్శ రూపరసగంధాలనే ఇంద్రియాల ద్వారా నాలో ఉత్పన్నమైన సంస్కార సమూహాలన్నీ పవిత్రమొగ్గాక. ఈ ఆహుతి ప్రభావంతో రజోగుణజనితమైన కళంకాల నుండి ముక్తుడనై నేను జ్యోతిస్వరూపుణ్ణవుతానుగాక. స్వాహ. నా మనోవాకాయ కర్మాదులన్నీ పవిత్రమొగ్గాక. ఈ ఆహుతి ప్రభావంతో రజోగుణజనితమైన కళంకం నుండి ముక్తుడనై నేను జ్యోతిస్వరూపుణ్ణవుతానుగాక. ఎర్రని కళ్లతో అగ్ని శరీరంతో వసించేవాడా, జ్ఞానప్రాప్తితో ప్రతిబంధకాలన్నిటినీ నాశనం చేసే పరమాత్మ మేలుకో. హే ఇష్టార్థ సిద్ధిప్రదాయక, తత్వజ్ఞాన మార్గంలో నాకు అడ్డంకులుగానున్న విఘ్నాలన్నింటినీ తొలగించు. అంతేగాక నాలోని పూర్వజన్మ కృత సంస్కార రాశి పరిశుద్ధమై గురుముఖత ఆలకించిన తత్వజ్ఞానం నాలో ఉదయింపచేయి.
ఈ ఆహుతి ప్రభావంతో రజోగుణ సంజనిత కళంకం నుండి ముక్తుడనై నేను జ్యోతిస్వరూపుణ్ణవుతానుగాక. స్వాహ. చిదాభాస బ్రహ్మస్వరూపుడనైన నేను భార్య, బిడ్డలు, సంపద, గౌరవం, అందం తదితరాలు ఆకాంక్షించే సమస్త వాసనలను ఈ అగ్నికి ఆహుతి చేయటం ద్వారా నిశ్శేషంగా త్యజిస్తాను కాక. స్వాహ. ఆ రీతిలో ఆహుతులన్నీ సమర్పింపబడిన పిదప భూలోకం, స్వర్గలోకం తదితర లోకాలన్నింటినీ పొందాలనే ఆకాంక్షను నేను ఈ క్షణం నుండి త్యజిస్తున్నాను. జగత్తులోని ప్రాణికోటులన్నిటికీ నా నుండి ఎలాంటి భీతి కలగకుండుగాక అనే శపథంతో హోమకార్యం పరిసమాప్తమైంది. ఆ తరువాత శిఖా సూత్రాలను యథావిధిగా హోమాగ్నిలో ఆహుతించాక అతి ప్రాచీన కాలం నుండి పరంపరానుగతంగా వస్తూ ఉన్న సాధకుల సంప్రదాయం మేరకు గురువు ఇచ్చిన కౌపీనాన్ని, కాషాయ వస్త్రాలను ధరించి సన్యాసనామాన్ని గ్రహించిన తర్వాత, అంటే సన్యాస దీక్ష పరిసమాప్తమయ్యాక తోతాపురి నుండి బ్రహ్మజ్ఞానోపదేశాన్ని ఆలకింప ఉద్యుక్తులయ్యారు శ్రీరామకృష్ణులు. సన్యాస దీక్షనిచ్చిన తరుణంలో తోతాపురి గురుదేవులకు శ్రీరామకృష్ణులనే నూతన నామధేయాన్ని ఇచ్చారని మాలో కొందరు అభిప్రాయం పడుతున్నారు. కాదు, గురుదేవులకు పరమభక్తుడు, హృదయపూర్వకంగా ఆయన్ను సేవించినవాడు అయిన మధుర్ బాబు ఆయన్ను ఆ పేరుతో మోట పిలిచేవాడని మరికొందరంటారు. మొదటి అభిప్రాయమే సమంజసంగా ఉందని మాకు అనిపిస్తోంది. ఎంతో పరిశోధన చేశాక ఇంతకుముందు మనం చెప్పుకున్న రెండు అభిప్రాయాలు యుక్తియుక్తంగా లేవని, అంత ప్రాచుర్యంలో లేకపోయినా చిన్నప్పటి నుండే గురుదేవులకు ఆ పేరు ఉండేదని అనుమానించవచ్చని స్వామి ప్రభానంద తెలియజేస్తున్నారు. అందుకు హేతువు శ్రీరామకృష్ణుల కుటుంబంలోని వారంతా శ్రీరాముని భక్తులు. రఘువీరుడు వారి కులదేవత. కుటుంబంలోని దాదాపు అందరి పేర్లలోనూ రామశబ్దం ఉండటం కనిపిస్తూనే ఉంది. ఉదాహరణకు క్షుదీరామ్, రామ్ కుమార్, రామేశ్వర్, రామ్శీల, హృదయరామ్, రామ్ తారక్. కాబట్టి గదాధర్ కూడా శ్రీరామకృష్ణులు అనే పేరును కలిగి ఉండటం సహజమేనని, కానీ ఆయన ఆ పేరు సుప్రసిద్ధులు కావటం తదనంతర కాలంలోనే అని స్వామి ప్రభానందులు అభిప్రాయం. నిజానికి శ్రీరామకృష్ణులు ప్రఖ్యాతికి వచ్చింది కేశవసేన్ తన పత్రికల్లో ఆయన్ను గురించి వ్రాయటం ప్రారంభించినప్పటి నుండే. కనుక ప్రభానందుల అభిప్రాయమే యుక్తియుక్తంగా తోస్తోంది. సన్యాస దీక్ష ముగిశాక బ్రహ్మజ్ఞుడైన తోతాపురి అద్వైత వేదాంత ప్రసిద్ధమైన నేతి నేతి మార్గాన్ని అనుసరించి బ్రహ్మస్వరూపంలో తాదాత్మ్యం చెంద శ్రీరామకృష్ణులను ప్రేరేపిస్తూ ఇలా ఉద్బోధగావించాడు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం కలిగినది, దేశకాల నిమిత్తాల ద్వారా సర్వదా అవిచ్ఛిన్నమైనది అయిన పరబ్రహ్మం ఒక్కటే నిత్య సత్యం. అసాధ్యాన్ని సాధ్యం చేసే శక్తిగల మాయ తన ప్రభావంతో ఆ పరబ్రహ్మని నామరూపాల ద్వారా ఖండితమైన దానినిగా, పరిచ్ఛిన్నమైన దానినిగా కనబరుస్తూ ఉన్నప్పటికీ అది ఏనాడు అలా కానేరదు. కారణం, నిర్వికల్ప సమాధిలో మాయ నుండి జనితమైన ఈ దేశకాలాదులు, నామరూపాలు బిందు మాత్రంగానైనా అనుభూతానికి రావు. కాబట్టి నామరూపాల పరిధిలోని ఏ వస్తువు ఎన్నటికీ నిత్య వస్తువు కాజాలదు. కనుక నామరూపాత్మకాలైన ఈ అనిత్య వస్తువులను పరిత్యజించు. నామరూపమనే పంజరాన్ని సింహసదృశ పరాక్రమంతో బ్రద్దలు కొట్టి దాని నుండి బయటికి రా. నీలోనే నెలకొని ఉన్న ఆత్మతత్వాన్వేషణలో మునిగిపో. సమాధి సహాయంతో స్వాత్మలో వసించు. అప్పుడు నామరూపాత్మకమైన జగత్తు శూన్యంలో అదృశ్యం కావటం నువ్వు గాంచుతావు. ఈ క్షుద్రమైన నేను అనే జ్ఞానం విరాటులో లీనం కాగా అఖండ సచ్చిదానందాన్ని స్వస్వరూపంగా ప్రత్యక్ష సాక్షాత్కారం చేసుకోగలవు. ఏ జ్ఞానంతో ఒక వ్యక్తి మరో వ్యక్తిని చూస్తాడో, తెలుసుకుంటాడో, వింటాడో ఆ జ్ఞానం అల్పం, క్షుద్రం. ఏది అల్పమో అది తుచ్చం, దానిలో పరమానందం లేదు. కానీ ఏ జ్ఞానాన్ని సముపార్జించే ఒక వ్యక్తి ఇతరులను చూడడో, తెలుసుకొనడో, వినడో అది భూమజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అదే పరమానందదాయకం. ఎవడు సర్వులలోనూ సర్వదా విజ్ఞాతుడిగా ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ పరమాత్మను ఏ పరిమితి మనబుద్ధులు తెలుసుకోగలవు. శ్రీ తోతాపురి వివిధ ఉపదేశాల ద్వారా, యుక్తి తర్కాల ద్వారా, శాస్త్ర బోధనల ద్వారా ఆనాడు శ్రీరామకృష్ణులను సమాధి స్థితి పొందింప ప్రయత్నించాడు. తోతాపురి ఆ రోజు తాను యావజ్జీవితం కఠోర సాధనలు చేసి సిద్ధించుకున్నదైన అద్వైత చైతన్య స్థితిలో శ్రీరామకృష్ణులను వెంటనే అవస్థితులను చేయ బద్ధకంకరుడైనట్లు ప్రయత్నించాడు. ఆ విషయం మేము గురుదేవుల నుండి తెలుసుకున్నాం. ఆయన ఇలా అన్నారు:
దీక్షానంతరం దిగంబరుడు నానా సిద్ధాంత వాక్యాలను ఉపదేశించసాగాడు. మనస్సును సమస్త విషయాల నుండి వికల్పరహితం చేసుకొని ఆత్మధ్యానంలో నిమగ్నం చేయమని చెప్పాడు. కానీ ధ్యానానికి కూర్చున్న నేను ఎంత ప్రయత్నించినా మనస్సును నిర్వికల్పం చేయటంలోనూ నామరూపాల ఆవరణను దాటిపోవడంలోనూ కృతకృత్యుణ్ణి కాలేకపోయాను. ఇతర విషయాలన్నిటి నుండి సులభంగానే మనస్సు ఉపసంహరణ చెందింది. కానీ అలా ఉపసంహరణ చెందిన తక్షణమే చిరపరిచితమైన జగజ్జనని చిద్గన సజీవమూర్తి దాని ఎదుట దీదీప్యమానంగా ప్రకాశిస్తూ గోచరించగా నా మనస్సు నామరూపాలను అతిక్రమించి పోజాలకపోయింది. అద్వైత బోధనలను ఆలకించి ధ్యానానికి ఆసీనుడనై ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రతిసారి అట్లే జరగడంతో ఇక నిర్వికల్ప సమాధిని ఎన్నటికీ పొందలేననే నిస్పృహ నాలో జనించింది. పిదప నేను కళ్ళు తెరిచి దిగంబరుడితో, లేదు, అలా సాధ్యం కాదు, మనస్సును పూర్తిగా వికల్పరహితం చేసి ఆత్మధ్యానంలో మగ్నం కావటం నాకు అసాధ్యం అని అన్నాను. ఆ మాటలకు దిగంబరుడు నన్ను చివాట్లు పెడుతూ ఆవేశంతో, ఏమిటి, సాధ్యం కాదా అంటూ కుటీరంలో అటు ఇటు పరికించి పగిలిన ఒక గాజు పెంకును చూశాడు. దాన్ని తీసుకొని సూది వంటి దాని మొనతో బలవంతంగా కనుబొమ్మల మధ్య గుర్చి, నీ మనసును ఈ బిందువుపై కేంద్రీకరించు అన్నాడు. నేనప్పుడు దృఢ సంకల్పంతో ధ్యానానికి కూర్చున్నాను. మళ్లీ వెనుకట్లా మనసులో జగన్మాత రూపం ప్రత్యక్షమైన మరుక్షణమే జ్ఞానాన్ని గట్టిగా ఎంచుకొని మానసికంగా ఆ మూర్తిని రెండుగా ఖండించి వేశాను. అప్పుడు మనసులో ఇక ఏ వికల్పము మిగిలి ఉండకపోవడంతో అది సమస్త నామరూపాత్మకమైన జగత్తును దాటి రివ్వున పైకి ఎగిసిపోగా నేను సమాధిమగ్నుడిని అయినాను. శ్రీరామకృష్ణులు పైన వర్ణించిన రీతిలో సమాధిమగ్నులై ఉన్నప్పుడు తోతాపూరి చాలాసేపు ఆయన ప్రక్కనే కూర్చుండిపోయాడు. పిదప కుటీరం వెలుపలకు వచ్చాడు. తనకు తెలియకుండా ఎవరైనా కుటీరంలో ప్రవేశించి శ్రీరామకృష్ణులకు విఘ్నం కలిగిస్తారేమోనని తలుపులకు తాళం బిగించాడు. ఆ తర్వాత సమీపంలోని పంచవటి క్రింద ఉన్న తన ఆసనంపై కూర్చుని తలుపు తెరిచే నిమిత్తం శ్రీరామకృష్ణుల పిలుపుకై నిరీక్షించసాగాడు. పగలు గడిచిపోయింది, రాత్రి అయింది. మెల్లగా ప్రశాంతంగా రోజులు దొరిలాయి. 3 రోజులు గడిచిపోయాక కూడా తలుపు తెరవమనే పిలుపు రానందున తోతాపురి విస్మయ ఆరాటాలతో కుటీరం తలుపు తెరవడానికై తన ఆసనం నుండి లేచాడు. తన శిష్యుని స్థితి తెలుసుకోగోరి తోతాపురి కుటీరంలోకి వెళ్ళాడు. తను ఏ భంగిమలో కూర్చోబెట్టి వెళ్ళాడో అదే భంగిమలో శ్రీరామకృష్ణులు కూర్చొని ఉండటం చూశాడు. దేహంలో ప్రాణం నిలిచి ఉన్న జాడ ఏమీ అగుపట్టం లేదు. కానీ ఆయన ముఖమండలం ప్రశాంత గంభీరమైన తేజోరాశిలా ప్రకాశిస్తూ ఉన్నది. బాహ్య జగత్తు పరంగా శిష్యుడు పూర్తిగా మృతప్రాయుడు. గాలి లేని చోట కంపహీనమైన దీపంలా అతడి మనస్సు బ్రహ్మంలో లీనమై ఉన్నదని గురువు గ్రహించాడు. సమాధి మర్మాలు నెరిగిన తోతాపురి స్తంభీభూతుడై ఇలా భావించాడు. నా ముందు జరిగింది వాస్తవమేనా? 40 సుదీర్ఘ సంవత్సరాల కఠోర సాధనతో నేను సముపార్జించింది ఈ మహాపురుషుడు ఒక్కరోజులోనే సాధించగలిగాడా? సందేహాస్పదుడైన తోతాపురి శ్రీరామకృష్ణుల పరిస్థితిని పరీక్షించి ఆయన దేహంలో వ్యక్తమవుతున్న లక్షణాలను సునిశ్చితంగా పరిశీలించనించాడు. గుండె కొట్టుకుంటూ ఉన్నదో లేదో, లేచి మాత్రమైనా ఊపిరి నాసికారంధ్రాల నుండి వస్తూ ఉన్నదో లేదో అతడు పరీక్షించాడు. కొయ్య దొంగలా స్థిరంగా అవస్థితమై ఉన్న శిష్యుడి దేహాన్ని మళ్లీ మళ్లీ స్పృశించి చూశాడు. కానీ దానిలో ఎలాంటి వికారం కానీ విలక్షణం కానీ బాహ్య చైతన్యం కానీ కనిపించలేదు. విస్మయానంద పరవశుడై తోతాపురిలా కేకపెట్టాడు. ఇది దైవమాయా? నిజంగానే ఇది సమాధియా? వేదాంతంలో పేర్కొబడిన జ్ఞాన మార్గంలో తొట్టతుది ఫలమైన నిర్వికల్ప సమాధియా ఇది? హా, దైవమాయ ఎంత విచిత్రమైనది! పిదప తోతాపురి సమాధి స్థితి నుండి శిష్యుణ్ణి బాహ్య చేతనలోకి తీసుకువచ్చే కార్యం చేపట్టాడు. హరి ఓం, హరి ఓం అనే అతడి మేఘ గంభీర కంఠ స్వరంతో పంచవటి ప్రాంతం మార్మోగసాగింది. శిష్యుడి పట్ల ప్రేమాకర్షితులై నిర్వికల్ప సమాధిలో అతన్ని సుప్రతిష్ఠుణ్ణి చేయటానికై తోతాపురి రోజులు నెలల తరబడి దక్షిణేశ్వరంలోనే ఎలా గడిపాడో, శ్రీరామకృష్ణ సహాయంతో స్వకీయ ఆధ్యాత్మిక జీవనం ఎలా మరింత పరిపూర్ణమైందో ఆ వృత్తాంతం మరొక చోట మేము వివరించడం జరిగింది.
అవిచ్ఛిన్నంగా 11 నెలల కాలం దక్షిణేశ్వరంలో గడిపిన పిదప తోతాపురి భారతదేశ పశ్చిమ ప్రాంతాలకు బయలుదేరాడు. ఈ సంఘటన జరిగిన అనతి కాలంలోనే నిరంతర నిర్వికల్ప అద్వైత భూమిలో నెలకొని ఉండాలనే దృఢ సంకల్పం శ్రీరామకృష్ణుల మనస్సులో జనించింది. ఆయన ఆ సంకల్ప అభీష్టం ఎలా నెరవేరిందో సామాన్య సాధకుల మాట అలా ఉంచి, అవతార పురుషుల కంటే కాస్త తక్కువ స్థాయిలోని అధికారిక పురుషులు కూడా ఏ అత్యున్నత అద్వైత భూమిలో ఎక్కువ కాలం నెలకొని ఉండలేరో ఆ అద్వైత భూమిలో ఆయన ఎలా నిరవచ్ఛిన్నంగా 6 నెలల కాలం పాటు వసించారో, ఆ సమయంలో ఒక సాధువు కాళికాలయానికి ఏతించి శ్రీరామకృష్ణులను చూసి వారి ద్వారా భవిష్యత్తులో మహోత్కృష్ట లోకశ్రేయస్సు కలుగునున్నదని గ్రహించి 6 నెలల కాలం అక్కడే ఉండి వివిధోపాయాల ద్వారా ఆయన శరీరాన్ని పరిరక్షించి అక్కడ నుండి వెళ్ళిపోయాడో, ఈ వివరాలన్నీ మరొక చోట తెలిపాం గురుభావంలో. కాబట్టి శ్రీరామకృష్ణుల కృపాతిశయంతో మధురనాథ్ జీవితంలో జరిగిన ఒకానొక విశేష సంఘటనను ఇక్కడ ప్రస్తావించి ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తాం. శ్రీరామకృష్ణులలో వ్యక్తమయ్యే అద్భుత దైవీ శక్తులను చూసి ఆయన పట్ల మధురనాథ్ భక్తి విశ్వాసాలు అప్పటికే మరింతగా ఇనుమడించాయి. ఈ సమయంలో జరిగిన ఒక సంఘటన అతడి భక్తిని సుదృఢము అచంచలము గావించి శ్రీరామకృష్ణులకు అతన్ని సంపూర్ణ శరణాగతునిగా చేసివేసింది. మధురనాథ్ రెండవ భార్య అయిన శ్రీమతి జగదాంబాదాసి రక్తగ్రహణి వ్యాధిగ్రస్తురాలైంది. వ్యాధి క్రమంగా విషమించింది. కలకత్తాలోని సుప్రసిద్ధ వైద్యులు, కవిరాజులు మొదట్లో ఆమె ప్రాణానికే ముప్పు అని భయపడ్డారు. పిదప పెదవులు విరిచారు. మధురనాథ్ పుట్టుకతో పేదవాడైనప్పటికీ ఎంతో అందగాడైనందున రాణి రాస్మణి తన 3వ కుమార్తె కరుణామయినిచ్చి వివాహం చేసిందని శ్రీరామకృష్ణ ముఖత మేము విని ఉన్నాం. కరుణామయి మరణించడంతో రాణి రాస్మణి తన ఆఖరి కుమార్తె జగదాంబాదాసిని మధురనాథ్కి ఇచ్చి వివాహం చేసింది. వివాహానంతరం మధుర్ పరిస్థితిలో గొప్ప మార్పు వచ్చింది. అనతి కాలంలోనే అతడు తన వివేక కౌశలాదులతో రాణికి కుడిభుజం అయ్యాడు. రాణి రాస్మణి మరణానంతరం ఆమె జమీపై యావత్తు అజమాయిషి అతడి పరం ఎలా అయిందో ఆ వృత్తాంతం లోగడే చెప్పుకున్నాం. ప్రస్తుతం తన ప్రియాతి ప్రియమైన భార్య జగదాంబదాసిని కోల్పోవడమే కాక జమీపై తను చలాయించే అజమాయిషిని వదులుకోవాల్సి ఉన్న పరిస్థితి మధుర్కి ఎదురైంది. వైద్యులు పెదవి విరిచినప్పటికీ అతడి మనస్థితిని గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు. మధుర్ అపరిమిత ఆందోళనకు గురై దక్షిణేశ్వరానికి వచ్చి జగన్మాతకు ప్రణమిల్లి శ్రీరామకృష్ణులను వెతుక్కుంటూ పంచవటికేసి వచ్చాడు. అతడి గాబరా స్థితిని చూసి శ్రీరామకృష్ణులు అతన్ని ఆప్యాయంగా తన ప్రక్కన కూర్చోపెట్టుకుని కారణం ఏమిటని అడిగారు. మధురు ఆయన పాదాలపై వ్రాలిపోయి కంటనీరు పెట్టుకొని డగ్గుత్తికతో విషయం అంతా ఆయనకు తెలిపి దీనాతి దీనంగా ఇలా అన్నాడు. దుర్ఘటన సంభవించబోతోంది, కానీ దాని గురించే కాక బాబా, ఇక మీదట నిన్ను సేవించుకునే భాగ్యాన్ని కోల్పోతూ ఉన్నందుకు ఎంతో బాధపడుతున్నాను. మధుర్ దైన్యావస్థ చూసి శ్రీరామకృష్ణులు హృదయం కరుణతో నిండిపోయింది. ఆయన భావసమాధిలోకి వెళ్ళి మధుర్తో, భయపడకు, నీ భార్యకు నయం అవుతుంది అన్నారు. శ్రీరామకృష్ణులను సాక్షాత్తు భగవంతుడని విశ్వసించిన మధుర్ శ్రీరామకృష్ణుల అభయప్రదానంతో సజీవుడైనట్లుగా భావించి నాటికి ఆయన నుండి సెలవు పుచ్చుకున్నాడు. జాన్ బజార్లోని తన గృహాన్ని చేరుకోగానే జగదాంబదాసి ఆరోగ్యం ఆకస్మికంగా మెరుగవటం మధుర్ గమనించాడు. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. నాటి నుండి జగదాంబదాసి నెమ్మదిగా కోలుకోసాగింది. ఆ వ్యాధి వల్ల ఆమె అనుభవించవలసిన బాధనంతా ఈ దేహం భరించింది. జగదాంబదాస్కి నయమైన కారణంగా రక్తగ్రహణి ఇత్యాది వ్యాధులతో నేను 6 నెలల కాలం బాధను అనుభవించాను. మధుర్ వర్ణించిన అద్భుత సేవలను గురించి ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు ఒకరోజు పై సంఘటనను ప్రస్తావించి, ఊరకే 14 సంవత్సరాలు మధుర్ నాకు సేవలు అందించాడా ఇలా అంటూ తన దేహాన్ని చూపుతూ, దీని ద్వారా జగజ్జనని అతడికి ఎన్నో అద్భుత శక్తులను దర్శింపచేసింది. అందుకే అతడు అంత భక్తి ప్రపత్తులతో నన్ను సేవించాడు అని అన్నారు.